ఓకే. రోల్. చెప్పేయి. అండ్ ఈ వీక్ మనకు ఆల్రెడీ 2 సినిమాలు వచ్చేసినాయి. 'డాకు మహారాజా' అండ్ 'గేమ్ చేంజర్'. వేటికవే కలెక్షన్ దుమ్ములేపుతున్నా మనకు కలెక్షన్‌తో సంబంధం లేకుండా హ్యాపీగా, ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, బామర్ది, మరదళ్ళు, వదిన అందరితో కలిసి ఎళ్ళే చిత్రం ఒకటొస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం. ఆల్రెడీ 'గోదారి గట్టడ' సాంగ్ ఎంత హిట్ అయిందో మీ అందరికి తెలుసు గదా! ఇప్పటికి నిన్న రమణ గోఖల గారు ప్రీ రిలీజ్‌లో చెప్పారు. ఈ మొత్తం వరల్డ్‌లో 8థ్ ప్లేస్‌లో ఉందంట. అసలు ఇంత అందరూ ఆహ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్‌లో గొప్ప మ్యూజిక్ ఉంది. అది ఇది అనిరుద్ ఏవేవో అంటున్నారు కానీ, మన పల్లెటూరు నుంచి వచ్చిన బీమ్స్ గురించి మాట్లాడుకునేలా చేసిందండి నిజంగా ఆ పాట. ఎందుకంటే మన మట్టిలో నుంచి మాణిక్యం మన 'బలగం' సినిమా చూసారు గదా! దాంట్లో సాంగ్స్ ఎలా ఉన్నాయి. 'బలగం' మూవీలో అయితే బీమ్స్ గారు మొత్తం మన మట్టి వాతావరణాన్ని సాంగ్ రూపంలో ఊరు పల్లెటూరు అని ఎంత బాగా తీశారు. ఇప్పుడు 'గోదారి గట్టు' అనే సాంగ్ ఒక గోదావరి జిల్లాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆహ్లాదకంగా పాడుకునే అంత వాతావరణంలో నిజంగా ఆ సాంగ్ ఈ రోజు వరల్డ్ మొత్తం యూట్యూబ్‌లో 8థ్ ప్లేస్‌లో ఉందంటే నిజంగా రమణ గోఖల గారికి హ్యాట్స్ ఆఫ్, మధుప్రియకి హ్యాట్స్ ఆఫ్, మళ్ళీ భీమ్స్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ అనిల్ రావిపూడి గారు. ఆయన డైరెక్షన్‌లో ఇంత ఆ సాంగ్ హిట్ వల్లే ఈరోజు ఈ 2 సినిమాలు మాస్ ఓరియెంటెడ్ ఉన్న ఒక ఫ్యామిలీ పిక్చర్‌కి ఇంత బయట ఇంత టాక్ ఉంది. ఎప్పుడెప్పుడు ఎళ్లి చూద్దామా అని అనిపిస్తుంది అంటే, ఒక సాంగ్ సినిమాని మన పాత కాలంలో తరుణ్ గారు గాని, వెంకటేష్ గారు గాని, మున్నా అనొచ్చు ఈ సినిమాలన్నీ సాంగ్స్ వల్లే హిట్ అయినాయి. అలాగే 'గోదారి గట్టు' అనే సాంగ్ వల్లే ఈరోజు సినిమా అనేది బజ్ అంతా ఏర్పడింది. అది కాకుండా మీకు బుక్ మై షోలో చూస్తే 14థ్, 15థ్ రోజు అసలు టికెట్స్ దొరకలే. అంత హౌస్‌ఫుల్ ఉన్నాయి. సంక్రాంతికి వస్తుంది. అది వెంకటేష్ గారి కెరీర్‌లో కూడా ఇదే ఫస్ట్ టైమ్ ఏమో. నిజంగా ఒక సాంగ్ ఇంత బజ్ క్రియేట్ చేస్తుంది అని ఒక 90స్ కిడ్స్‌కే తెలుసు. ఈ మధ్య కాలంలో ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు, ఎలివేషన్ షాట్స్‌లు వీటి వల్లే అందరూ ఆధారపడుతున్నారు గానీ, ఒక నిజమైన ఆహ్లాదకరమైన తెలుగు వాతావరణంలో ఉన్న సాంగ్ వచ్చి చానా రోజులయిందండి. ఆ సాంగ్ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాంలో వెయిటింగ్ 70 ఎంఎం స్క్రీన్‌లో చూడ్డానికి. ఇంక వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అప్పట్లో వెంకటేష్ గారు, సౌందర్య గారు 'రాజా' సినిమా గాని, 'జయమ్మనేదర' సినిమా గాని వీటన్నిటిని పోల్చుకుంటే ఎంత బాగా ఉంటాయో సౌందర్య గారిని మరిపించలేరు గానీ, సౌందర్య గారిలాగా ఐశ్వర్య రాజేష్ గారు కనిపిస్తున్నారు నాకైతే. అంత అద్భుతంగా ప్రేయర్ కుదిరింది. దీంట్లో గూడా అనిల్ రావిపూడి డైరెక్టర్ ఆయన ఎంచుకోవడంలో ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ గారు స్వచ్ఛమైన తెలుగమ్మాయి. ఆమెకు మన తెలుగులో అవకాశాలు తక్కువై ఎక్కడెక్కడో పాపం తమిళ్‌లో హిట్ కొట్టింది. ఫస్ట్ ఇంటికి రచ్చ గెలిచి ఇంట గెలిచమంటారు గదా! పాపం ఆమె బయట గెలిచి ఇంట గెలవడానికి వచ్చింది. మంచి అవకాశం వెంకటేష్ గారికి. నిజంగా ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ గారికి ఒక మంచి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా 'లక్కీ భాస్కర్‌తో' లక్కీ చార్మ్ అయిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో నిజంగా వెంకటేష్ గారితో ఆ అమ్మాయి కూడా ఒక మాజీ లవర్‌గా చాలా బాగా చేసిందని వినిపిస్తుంది టాక్. మనకు ఆల్రెడీ 'మీను' అనే సాంగ్‌లో వెంకటేష్ గారు క్లీన్ సేవ్‌తో ఒక ఘర్షణ లుక్‌లో చాలా బాగా కనపడుతున్నారు. మేము మా ఫ్యామిలీతో అంతా వెయిటింగ్ అండి సంక్రాంతికి వస్తున్నాం. నిజంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో నిజమైన సంక్రాంతి ఈ సినిమానే. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చిన ప్రతి సినిమా వయలెన్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ఫ్యామిలీస్ చిన్న పిల్లలు చూడాలంటే ఆ గొడ్డలితో కొట్టుకోవడం, ఆ రక్తపాతం ఓన్లీ కొంచెం ఒక సెపరేట్ ఆడియన్స్‌కే నచ్చుతాయి. కానీ వెంకటేష్ గారి సినిమాలంటే చిన్న పిల్లలు గానిచ్చి, లేడీస్ గానిచ్చి ఎక్కడ వల్గర్ లేకుండా ఉంటుంది. దీంట్లో కూడా వల్గర్ లేకుండా కామెడీ కూడా ఉంటుంది. అండ్ అనిల్ రావిపూడి గారు మనకు ఈవీవి సత్యనారాయణ గారిని మరిపిస్తున్నారని అనిపిస్తుంది. అంటే ఆయన ప్లేస్ భర్తీ చేయలేరు. ఈవీవి సత్యనారాయణ, జంధ్యాల గారు ఒక వర్గ కామెడీకి ఫ్యాన్స్ ఉంటారు. అలా అనిల్ రావిపూడి గారు చూసిన ప్రతి సినిమాలు కూడా చేసిన ప్రతి సినిమాలు కూడా అనిల్ రావిపూడి గారికి ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారి ఇమేజ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన ఈ దీంట్లో కూడా ఎక్కడో ఆయన మార్క్ 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో క్రీడాలు' వెంకటేష్ గారిని ఈవీవి సత్యనారాయణ గారు ఎలా చూపించారో ఈ సినిమాలో కూడా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే క్యారెక్టర్ మాదిరి వెంకటేష్ గారిని అనిల్ రావిపూడి చూపించుంటారని నా అభిమానం. ఇంకోటంటే దిల్ రాజు గారు మీరు ఏం టెన్షన్ పడకండి. మీకు ఎంత క్రేజ్ పోయిందో 'గేమ్ చేంజర్'తో ఈ సినిమా మీకు తెచ్చిపెట్టిందని నా అభిప్రాయం చెప్తున్నాను. కలెక్షన్స్ అని వెంకటేష్ గారి సినిమాలతో ఎప్పుడూ ఉండవు. క్లీన్ సర్టిఫికేట్ అండ్ క్లీన్ యూ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది కాబట్టి కుటుంబ కథ చిత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలని నేను వెంకటేష్ గారి అభిమానిగా చెప్తున్నాను. ఇంకొకటి అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ వస్తుంది. మూడో పిక్చర్. 3లో ఎక్కువ కామెడీ ఉంది. దీంట్లో కొంచెం యాక్షన్ కూడా పెట్టారని వినిపిస్తుంది. ఎక్స్ కాప్‌గా వెంకటేష్ గారు అద్భుతంగా చేశారు. అండ్ మిగతా నటులు చూసుకుంటే చాలా మంది ఉన్నారు కాబట్టి
మనం వెయిటింగ్ ఫర్ సంక్రాంతి వస్తున్నాం. రేపు పొద్దున్నే సంక్రాంతి మూవీ ఆల్రెడీ ప్రీమియర్ టాక్ వచ్చేసింది. USA లో చాలా మంది చూసిన వాళ్ళు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఎటువంటి వల్గర్ లేకుండా, ఈ మధ్య కాలంలో వల్గర్ లేకుండా, ఒక్క బ్లడ్ సీన్ లేకుండా నీట్ గా బాగా తీశారు. ఇంకా ఉపేంద్ర గారని మన అనిమల్ సినిమాలో ఒక చిన్న సీన్ లో ఉంటారు. ఒక గన్ తెచ్చిస్తారు. ఆయన కూడా దీంట్లో కామెడీ చాలా బాగా పండిందని వింటున్నాం. నిజంగా మన బీటీ గారు ఎవర్రా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు అంటారు. ఆయన కూడా దీంట్లో ఉన్నారు. నిజంగా అందరు యాక్టర్స్ ని కలుపుకొని ఒక కామెడీ జోనర్ ని అనిల్ రావిపూడి గారు ఈ మధ్య ఈవి సత్యనారాయణ గారు అండ్ మన ఎస్వి కృష్ణారెడ్డి గారు వీళ్ళు లేని లోటు, అంటే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు మానేస్తున్నారు కాబట్టి వివి సత్యనారాయణ గారు మనకు లేరు కాబట్టి వాళ్ళ లేని లోటు అనిల్ రావిపూడి గారు కామెడీతో తీరుస్తున్నారని నా అభిప్రాయం. కమర్షియల్ ప్లస్ కామెడీ సినిమా చాలా రోజులు అయిందండి. నిజంగా ఈ సినిమా బాగుంటుందని. ప్లీజ్ సంక్రాంతికి వస్తున్నాం. హ్యాపీ సంక్రాంతి. అందరూ మా యూట్యూబ్ ఛానల్లో క్లిక్ చేసిన అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. టోటల్ సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అయితే నిజంగా ఈ కాలంలో మొత్తం అప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ లో బొమ్మరిల్లు గాని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గాని, ఇవన్నీ బంపర్ హిట్ సాంగ్స్ హిట్. అలాగే చాలా పరుగు గాని అన్ని సాంగ్స్ హిట్. ఈ మధ్య కొంచెం ఎక్కడో సాంగ్స్ తక్కువ అవుతున్న సినిమాల్లో దీంట్లో రిలీజ్ అయిన 3 సాంగ్స్ బ్లాక్ బస్టర్. అది కూడా వెంకటేష్ గారు పాడిన సాంగ్ కూడా అద్భుతంగా వచ్చింది. ఆయన అసలు స్టేజ్ మీద పాడుతుంటే అనిల్ రావిపూడి గారు సింగర్ వెంకటేష్ గారికి అంటే కొంచెం కామెడీ అనిపించింది. నిజంగా వెంకటేష్ గారు పాడిన పాట యాక్చువల్లీ మాన్యువల్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కమ్మింగ్ అని చాలా బాగా పాడారు. ఆయన వాయిస్ లో కూడా గ్రేస్నెస్ చాలా బాగా వచ్చిందని నా అభిప్రాయం అండి. తర్వాత వెంకటేష్ గారి మధ్య ట్రైలర్ లో చూస్తే యాక్షన్ పార్ట్ కూడా కనపడుతుంది ఇందులో. ఈ సినిమాలో ప్రమోషన్ విషయంలో కూడా వెంకటేష్ గారిని అనిల్ రావిపూడి గారు ఎలా ఒప్పించారు. ఎంతమంది ఒక పెద్ద హీరో అంత ప్రమోషన్ చేయరు. ఆయన కాకినాడ వెళ్ళారు, నిజామాబాద్ వెళ్ళారు, ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, అన్ని జీటీవీ, అన్ని టీవీలో ఆయన కనబడుతున్నారు. ఈ జనవరి 14th కి స్పెషల్ ప్రోగ్రామ్ లో. అంటే వెంకటేష్ గారి ఎంకరేజ్ కి, అది కాకుండా ఆయన 3000 మంది పీపుల్స్ కి సపరేట్ గా సింగిల్ గా ఫోటో కూడా షూట్ చేశారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ఏజ్ లో కూడా 65 ఏజ్ లో అంత క్రేజినెస్ తో అంత యాక్టివ్ గా హుషారుగా ఉన్నారు వెంకటేష్ బాబు గారు. నిజంగా ఆయన హుషారుగా ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా కంపల్సరీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని మినిట్స్